హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో సైకాలజీ మీద అడిగినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, జ్ఞానేంద్రియ వికాసం ఏ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది? జ్ఞానేంద్రియ వికాసం ఏ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది? The answer is option 4, శైశవ దశ. శైశవ దశ. థార్న్డైక్ CAVT ప్రజ్ఞా పరీక్షను దేనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు? థార్న్డైక్ CAVT ప్రజ్ఞా పరీక్షను దేనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు? The answer is option 2, మానసిక సామర్థ్యాలు. మానసిక సామర్థ్యాలు. ఇతరులు వారు ఉన్న పరిస్థితులలో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటము అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఏ విశేషకానికి సంబంధించినది? ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటము అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఏ విశేషకానికి సంబంధించినది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, సహానుభూతి. సహానుభూతి. నెక్స్ట్ అండి, భాషా సంబంధ వైకల్యం దేనికి సంబంధించింది? భాషా సంబంధ వైకల్యం దేనికి సంబంధించింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, డిస్పేసియా. డిస్పేసియా. నెక్స్ట్ వన్ అండి, ఏ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో ఆయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు? ఏ సిద్ధాంత ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో ఆయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకొని అవగాహన చేసుకుంటాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, పియాజే సంజ్ఞానాత్మక వికాసం. పియాజే సంజ్ఞానాత్మక వికాసం. నెక్స్ట్ వన్ అండి, ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూను సూచించేది ఏది? ప్రజ్ఞాలబ్ధి ఐక్యూను సూచించేది ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, వ్యక్తుల మానసిక వికాసం. వ్యక్తుల యొక్క మానసిక వికాసం. నెక్స్ట్ వన్ అండి, మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది ఏది? మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, తల్లిదండ్రుల వైఖరి. తల్లిదండ్రుల వైఖరి. నెక్స్ట్ వన్, రమ ఉమ సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు. కానీ రమ ఉమ కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క డాష్. రమ ఉమ సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు. కానీ రమ ఉమా కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, సహజ సామర్థ్యం. సహజ సామర్థ్యం. పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, నిర్నిబంధిత ఉద్దీపన. నిర్నిబంధిత ఉద్దీపన. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్యాల పరీక్షల సంఖ్య ఎంత? డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 8.
భాషా వికాసంలో మొట్టమొదటి దశ ఏది? భాషా వికాసంలో మొట్టమొదటి దశ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ప్రగ్భాషా దశ. ప్రగ్భాషా దశ. రక్షక తంత్రాలు అనే భావనను మొదటగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? రక్షక తంత్రాలు అనే భావనను మొదటిగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్. సాంఘిక అభ్యసనంలోని అంశాలు వరుసగా ఏవి? కింది వాటిలో సాంఘిక అభ్యసనంలో అంశాలు వరుసగా ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. ప్రక్షేపక పరీక్ష లక్షణం ఏది? ప్రక్షేపక పరీక్ష లక్షణం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అస్పష్టమైన ఉద్దీపన. అస్పష్టమైన ఉద్దీపన. కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్మృతిని ఏమంటారు? కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని ఆ విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైనటువంటి స్మృతిని ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. నిష్క్రియాత్మక స్మృతి. చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం ఏది? చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఏ విధంగా పరిగణించవచ్చు? ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి యొక్క ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఏ విధంగా పరిగణించవచ్చు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. పరిపక్వత వల్ల ఏర్పడినటువంటి వికాసం. వేరుగా ఉన్న దానిని గుర్తించండి. కింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బోధనా సిద్ధాంతం. బోధనా సిద్ధాంతం. నెక్స్ట్ వన్ రోషక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దేనికి సంబంధించినవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నిర్ణయకాలు. నిర్ణయకాలు. పావని ఒక పద్యాన్ని మొదటి 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకుంది. ఆమె పొదుపు గణన ఎంత? పావని వచ్చేసి ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. అదే కొంతకాలం తర్వాత అదే పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనే నేర్చుకుందన్నమాట తిరిగి. ఆమె యొక్క పొదుపు గణన ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 75%. 75%.